మీనరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో కేతు బాగున్నారు. ధనము ఆదాయపూర్వకంగా వచ్చేది బాగానే ఉంది, కానీ చాలా టైట్ పరిస్థితి ఏర్పడిపోయింది. చూడండి, రాశిలోనే శని గారితో పాటు కుజ రవిలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా ఉగ్రాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు. వెరసి 3 గ్రహాలు కూడా పూర్తిగా శుభకరమైన లక్షణాలు లేవు, అవి రాశిలో ఉన్నాయి. అంటే అనారోగ్యాన్ని సూచితం చేస్తున్నాయి. తలకి సంబంధించినటువంటి నొప్పులు బాధలు ఉండడానికి అవకాశం ఉంది. ఒళ్ళు నొప్పులు ఉండడానికి అవకాశం ఉంది. సంతాన రీత్యా అంత పూర్తిగా అనుకూలత అనేది కనిపించబోవడం లేదు. కుటుంబ జీవితం కాస్త బాగుంటూ ఉన్నప్పటికీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు కాస్త బాగుంటూ ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోతోంది. మీకు మనశ్శాంతి అనేది లేదు. శారీరక కష్టం ఎక్కువగా ఉంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది.